హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను నిన్న రాశి బుట్ట హ్యాండ్ కట్ చేసి చూపించాను కదా, అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఆల్రెడీ నేను పోట్లీ బటన్ సైజ్ స్టిచ్చింగ్ నేను చూపించాను. నా ఛానల్కి వెనక్కి వెళ్ళి చూడండి. ఈ పోట్లీ బటన్స్ అవి నేను చూపించలేదండి, ఆల్రెడీ చూపించాను కదా అని నేను చూపించలేదు. ఇప్పుడు రాశి బుట్ట హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మనం డాట్ పెట్టుకున్నాం కదా మధ్యలోకి, అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పోసుకోవాలి. డాట్స్ దాకా 3 డాట్స్ ఉంటాయి కదా, మధ్యలో డాట్ నుంచి అవతల పక్క డాట్ దగ్గరికి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని ఆ డాట్ దాకా ఆపుకొని మామూలుగా నార్మల్గా హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా పాదం వార ఖర్చు పెట్టుకొని పాదం వార మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వీడియోస్ నార్మల్గా వస్తాయండి, డే బై డే వస్తుంటాయి. వీలైనంత వరకు ప్రతిరోజు వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మళ్ళీ తిరగదిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకొని మధ్య డాట్ దాకా మనం ఫ్రిల్స్ పోసుకున్నాం కదా, ఇప్పుడు అవతల పక్క నుంచి మనం ఫ్రిల్స్ పోసుకోవాలి. డాట్ వరకు మనం డాట్స్ 3 డాట్స్ పెట్టుకున్నాం కదా, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. లేదు విడిగా అచ్చంగా అలాగే చూపించమంటే నేను విడిగా కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా చిన్నంగా చిన్న ఫ్రిల్స్ పోసుకోండి. ఫ్రిల్స్ పోసుకుంటా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మోడల్స్ అవి నేను చూపిస్తానండి. ఇక్కడి నుంచి ఇలా బారుకు ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ప్లస్ గుర్తు ఎలా వస్తుందో అది కూడా నేను చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి చూసుకుంటే మీకు ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా అలాగే మనం చాటగా చేర్చుకొని హ్యాండ్స్ కూడా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు మీకు ప్లస్ మార్కు ఈజీగా వస్తుందండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఈజీ అనిపిస్తుంది. అలాగే నా ఛానల్లో ఇంకా మోడల్స్ అవి వస్తాయి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. షేర్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు చెప్పొచ్చండి. మీకు ఏదన్నా మోడల్స్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను. ఇలా మనం సరి చేసుకుంటా సైడ్ కుట్లు వేసుకోవాలి. నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి పోట్లీ బటన్స్ అవి వేయటం నేను చూపించలేదు. పోట్లీ బటన్స్ పైపింగ్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను, వీడియో పెట్టాను. ఒకసారి నా ఛానల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని మళ్ళీ బోర్ కొట్టించకుండా నేను అది చూపించలేదండి వేయటం. నేను ఓన్లీ రాశి బుట్ట వరకే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసి చూపించాను. బ్లౌజ్ కూడా మోడల్ బాగుంటుందని మీకు చూపిద్దామని చెప్పి మొత్తం మోడల్ పెట్టాను. ఇలా రౌండ్ నెక్కి పైపింగు పోట్లీ బటన్స్ వేశాను. హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చిందండి, శారీలోనే వచ్చింది. ఇలా ప్లస్ గుర్తు వచ్చింది. జిమ్మిచ్చు క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, జారిపోతూ ఉంటుంది. క్లాత్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్ నెక్కి పోట్లీ బటన్స్ వేసాను. వేస్ట్ లూజ్ దగ్గర కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేశాను. ఎలా ఉంది బ్లౌజ్ మోడలు? దీనికి ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి నేను అది
తీసివేయటం ఇష్టం లేక నార్మల్గా వేసేసి పోట్లీ బటన్స్ కట్ వర్క్ మధ్యలో పెట్టేశాను. చూడండి మోడలు. దీనికి హ్యాంగింగ్ వేయమన్నారండి. హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేశాను. హ్యాంగింగ్స్ కూడా మీకు చూపించాను. కావాలంటే ఈ హ్యాంగింగ్స్ కూడా చూపించమంటే చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఇంకోండి 2 కలర్స్ పెట్టి స్టిచ్ చేశాను. మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.